డాడీ, న్యూ ఇయర్ కి నేను నీ కోసం గ్రీటింగ్ గా తయారు చేశాను. ఎలా ఉందో చూసి చెప్పవా? సూపర్ హరీష్. మన కంట్రీలో న్యూ ఇయర్ ని గ్రీటింగ్ కార్డ్, కేక్ కటింగ్, పార్టీస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మనలాగే వీటితో పాటు కొన్ని వింత సాంప్రదాయాలతో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుసా హరీష్? ఏంటి డాడీ, న్యూ ఇయర్ ని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగానా? అవును ఆరు. స్పెయిన్ లో డిసెంబర్ 31 నైట్ కరెక్ట్ గా 12 గంటలకి ఒక్కొక్క గంట కొట్టే కొద్దీ ఒక ద్రాక్ష పండును నోట్లో వేసుకుంటూ ఇలా 12 పళ్ళను ఎవరైతే మింగకుండా నోట్లో ఉంచుకుంటారో వారికి కొత్త ఏడాది సక్సెస్ఫుల్ అవుతుందని వారి నమ్మకం. అలాగే బొలివియా కంట్రీలో అయితే కొన్ని స్వీట్స్ లో కాయిన్స్ పెడతారు. ఈ స్వీట్ తిన్నప్పుడు ఎవరికైతే ఈ కాయిన్స్ వస్తాయో ఆ ఇయర్ లో వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుందని వాళ్ళ నమ్మకం. చాలా డిఫరెంట్ గా ఉంది డాడీ. ఎస్ హరీష్, మీరు ఇలా అయితే ఈస్టోనియా ప్రజలు న్యూ ఇయర్ రోజున 7 సార్లు కడుపు నిండా ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే ఆ ఇయర్ మొత్తం కడుపు నిండా ఆహారం దొరుకుతుందని వారి నమ్మకం. అలాగే ఫిలిప్పీన్స్ ప్రజలు కాయిన్స్ ని టాస్ వేస్తూ న్యూ ఇయర్ ని జరుపుకుంటారు. క్రికెట్ లో టాస్ వేస్తారే అలానా డాడీ? అవునారు. ఇలా వింత వింత నమ్మకాలతో డెన్మార్క్ లో అయితే ఉపయోగపడని పాత్రల్ని పగలగొడుతూ ఈక్వెడార్ ప్రజలు దిష్టి బొమ్మలు దహనం చేస్తూ, జపాన్ లో అయితే బౌద్ధులు 108 సార్లు గంట కొడుతూ, స్విట్జర్లాండ్ లో అయితే చల్లటి ఐస్ క్రీమ్ నేల మీద పడేస్తూ ఇలా ఒక్కో చోట ఒక్కో విధంగా న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి వింత సాంప్రదాయాల్ని మీరు ఎప్పుడైనా వింటే కామెంట్ చేయండి. చాలా వెరైటీగా జరుపుకుంటున్నారు డాడీ అందరూ. ఎస్ హరీష్, అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.